హుస్సేన్ సాగర్ లో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పోలీసులు పక్కా ప్లాన్ తో నిన్నటి నుంచి ప్రశాంతంగా శోభాయాత్రలు జరిగాయి. భక్తుల ఆటపాటలు కోలాహలాల నడుమ గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు చిన్న పెద్ద వినాయకులు పూర్తిగా నిమజ్జనాలు జరగనున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు చాలా జోష్ తోటి సాగుతున్నాయి. ప్రజెంట్ మనం ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 3 వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు భారీ టస్కర్ల మీద గణేష్ తీసుకొచ్చి ఇక్కడ ఆటపాటల నడుమ నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా బ్యాక్ సైడ్ అన్ని భారీ టస్కర్లు పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసేందుకు వస్తున్నారు. అయితే తీరొక్క రూపాల్లో గణనాథులు ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ అంటేనే గణేష్ పండుగ అన్నట్టుగా ఇక్కడ ప్రతి ఏటా కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నిమజ్జనం కూడా అదే విధమైన జోష్ తోటి చాలా గ్రాండ్ గా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు ఒక అసోసియేషన్ సంబంధించి భారీగా వీళ్ళంతా కూడా చిన్న పెద్ద ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి నిమజ్జనం చేసేందుకు శోభాయాత్రలో పాల్గొని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం, ఎట్లా అనిపిస్తుంది ఏంటి అనేది. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? చంద్రాంగుట్ట ఓల్డ్ సిటీ. ఏంటి మీ గణేశుడు అవతారం ఏంటి? విష్ణు. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ. ప్రతి ఇయర్ ఇట్లానే వచ్చి మేము ఎంజాయ్ చేస్తాం. ప్రతిసారి ఫ్యామిలీ అంతా వస్తాం. ఏటేటా అన్నదానాలు, గణేష్ నిమజ్జనం రోజు కూడా అన్నదానం చేపిస్తాం. నిన్న 2కి స్టార్ట్ అయినాం. నిమజ్జనం అయ్యేసరికి ఈ టైం అయింది. ఎస్. మరి నవరాత్రులు ఇంటి దగ్గర ఎట్లా చేస్తారు గణేష్ టైంలో? చాలా భజనలు, నైట్ భజనం చేస్తాం. ఇంకా పూజలు అవన్నీ అవుతూనే ఉంటాయి. కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అవన్నీ చేసుకుంటాం. మరి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు, ఇంకా బాయ్ బాయ్ చెప్పాలి. ఎట్లా అనిపిస్తుంది? బాధపడుతున్నారు? బాధగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ హార్డ్ టు సే గుడ్ బై టు గణేష. ఇట్లా మీ గణేష్ ఏంటి సార్ వెరైటీగా ఉంది అందరికంటే? అందరికంటే మంచిగా ఉంది. ఇంకా వేరే వేరే గణేష్లు కూడా వస్తున్నాయి కదా ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది చూడండి? మంచిగా. అమ్మ చెప్పండి, మీ పేరు? అడంపేట నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను అసలు. అండ్ సూపర్, అసలు ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ చూసిన గణేష్లన్నీ చాలా బాగున్నాయి. నిన్నటి నుంచి ఇక్కడ తినడం కావచ్చు, మీకు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? కొన్ని తెచ్చుకున్నాము. మధ్యలో వాళ్ళు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు. చాలా చేసుకుంటూ వచ్చాము. మీ పేరు చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది గణేష్ పండుగ వచ్చిందంటే? 9-10 రోజులు మొత్తం పండుగ ఉంటుంది, ఎట్లా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. 9 రోజులు మంచి ఉత్సవాలు, పూజలు అన్నీ మంచిగా. విష్ణుమూర్తి అవతారం చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే ఈరోజు మధ్యాహ్నం కూడా వస్తుంది. 2 o'clock వరకు కూడా ఇప్పటికీ నిమజ్జనం అవ్వలేదు. ఇట్లా చాలా వాహనాల్లో భారీ గణనాథులు అయితే నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 9-10 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా నవరాత్రులు నిర్వహించుకొని ఈరోజు గుడ్ బై చెప్పాలి గణేష్ కంటే కూడా కొంత బాధపడుతున్నామని కూడా చెప్తున్నారు భక్తులు. మనం చూడొచ్చు ఇంకొక వాహనంలో వినాయకుడు నిల్చొని ఉన్న రూపాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి డిఫరెంట్ ఆకారాల్లో ఉన్న వినాయకులను చూడడం కూడా చాలా ఆనందంగా ఉందని భక్తులు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ కావచ్చు, నెక్లెస్ రోడ్, దాంతోపాటు ట్యాంక్ బండ్ 3 వైపులా కూడా భారీ క్రేన్స్, దాదాపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 40 క్రేన్లను ఏర్పాటు చేసి చిన్న పెద్ద వినాయకులను అన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సీన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ కూడా, జిహెచ్ఎంసీకి సంబంధించిన శానిటేషన్ వర్కర్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ వినాయక నిమజ్జనం కోసం వస్తున్న వ్యర్థాలను కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే మొత్తంగా కూడా ప్రతి ఏటా కూడా నవరాత్రుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆటపాటలు నిర్వహిస్తూ చివరి రోజు వినాయకుడికి గుడ్ బై చెప్పేందుకైతే సాగర్ చుట్టువైపు కూడా భక్తులు బారులు తీరారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వైపు ఒకవైపే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇంకొక వైపు మనకు సెక్రటేరియట్, ఐమాక్స్ వెనక సైడ్ నుంచి కూడా వాహనాల ట్రాఫిక్ జామ్కి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు నుంచే ప్రస్తుతము ఈ నిమజ్జన వాహనాలను అయితే తరలిస్తున్నారు. కొన్ని మనకు మెయిన్గా ఉన్న ఐమాక్స్ సర్కిల్ నుంచి కొన్ని నెక్లెస్ రోడ్ వైపు మరికొన్ని వాహనాలను ట్యాంక్ బండ్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా పంపిస్తూ ఇది భారీ విగ్రహాల నిమజ్జనాలను నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా అయితే ఈరోజు రెండో రోజు పెద్ద పెద్ద వినాయకులను నిమజ్జనం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా
ఇక్కడ ప్రొసెషన్ సంబంధించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భారీ విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతోంది. హైదరాబాద్లో నిన్న మొదలైన శోభాయాత్ర రెండో రోజు మధ్యాహ్నం వరకు కూడా భారీగా యువత కావచ్చు, భక్తులు ఇక్కడ హుస్సేన్ సాగర్కి చేరుకొని ఇక్కడ విగ్రహాలను తిలకిస్తూ వాళ్ళ గణేష్కి కూడా గుడ్ బై చెప్తూ ఆనందంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మొత్తంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరిగాయి. నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా శోభాయాత్రలు కావచ్చు, రకరకాల రూపాల్లో గణనాథులు, బొజ్జ గణపయ్యలు ఆకట్టుకుంటున్నారు. ఇటు పెద్ద ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు ఈ శోభాయాత్రలో పాల్గొని తమ వినాయకుడికి నిమజ్జనంలో గుడ్ బై చెప్తూ ఆనందంగా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా అయితే ఈ రోజు సాయంత్రం కల్లా ఎలాగైనా పూర్తి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఇటు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇది ప్రజెంట్ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్ తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.